బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కార్ రేస్ లో ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేశారు. కేటీఆర్ ను A1 గా చేర్చి చేర్చిన ఏసీబీ అధికారులు A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డి. ఈ కార్ రేస్ లో ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ ను A1 గా చేర్చిన ఏసీబీ అధికారులు A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డిని చేర్చారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో A1 గా కేటీఆర్ పేరును ఏసీబీ అధికారులు చేర్చినట్లు సమాచారం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసినట్టు సమాచారం. ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో A1 గా కేటీఆర్ పేరును ఏసీబీ అధికారులు చేర్చినట్లు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఫార్ములా ఈ రేస్ కారుకు సంబంధించి ప్రభుత్వం ఒక దర్యాప్తు అయితే జరిపింది. అలా జరిపినటువంటి దర్యాప్తులోనే కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం ఆధారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సేకరించినటువంటి గవర్నమెంట్ దీనిపైన విచారణ జరపండి అని అయితే ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ అధికారులు మొత్తం ఫార్ములా ఈ రేస్ కార్డుకు సంబంధించి విచారణ జరిపినప్పుడు వాళ్ళు కూడా ఒక నివేదికను కూడా రెడీ చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఫైనల్గా కూడా అవినీతి జరిగింది కాబట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనీ ఏదైతే ఉందో ఆ మనీ వ్యవహారంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది అని ఐడెంటిఫై చేసినటువంటి ఏసీబీ అధికారులు ఒక కేసునైతే అంటే ఈ ఫార్ములా రేస్కు సంబంధించి రేస్ కారుకు సంబంధించి కేసునైతే నమోదు చేశారు. కాసేపటి క్రితమే ఒకవైపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉండగానే ఏసీబీ అధికారుల దగ్గర నుంచి ఇలా కేసు నమోదు అయింది అనేటటువంటి సమాచారం బయటికి వచ్చింది. A1 గా ఇప్పుడు ఎవరు, A2 గా ఎవరు, A3 గా ఎవరు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. A1 గా ఫార్ములా ఈ రేస్ కారుకు సంబంధించి A1 గా కేటీఆర్ పేరునైతే చేర్చారు. A2 గా వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ని చేర్చినప్పటికీ ఇక A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యవహారంలో అంటే కేటీఆర్ వ్యవహారంలో ఇక పైన ఏం జరగబోతుంది, ఆల్రెడీ వన్స్ FIR నమోదైంది కాబట్టి నోటీసులు అనేవి ఖచ్చితంగా కూడా ఫార్ములా ఈ రేస్ కార్డుకు సంబంధించి నోటీసులు అయితే కేటీఆర్ అందుకోబోతున్నారు. వన్స్ కేటీఆర్కు నోటీసులు అందించిన తర్వాత జరిగేటటువంటి దర్యాప్తు ఏదైతుందో
ఆ దర్యాప్తులో అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకని అంటే హుసేన్ సాగర్ ఏదైతుందో ఆ హుసేన్ సాగర్కు సంబంధించి దాని చుట్టుపక్కల కూడా ఈ కార్ రేస్ నిర్వహించడానికి చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు. అప్పట్లో మనం చూసుకుంటే మాత్రము గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి ఈ కార్ రేస్ ఏదైతుందో ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి చాలా పెద్ద మొత్తంలో ప్రచారం చేశారు. అక్కడంతా కూడా దేశ విదేశాల నుంచి కూడా అందరూ కూడా చాలా మంది అక్కడికి వచ్చారు. ఈ రేస్ కారుకు సంబంధించినటువంటి రేస్ ఏదైతుందో ఫార్ములా రేస్ కారులో అయితే ప్రోగ్రాం కూడా జరిగింది. అయితే ఈ ప్రోగ్రాంకు సంబంధించి అప్పట్లో కూడా కొంత బయటికి అయితే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అప్పట్లోనే దీనిపైన కొంత అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో అందులో జరిగినటువంటి ఫార్ములా ఈ రేస్ కారుకు సంబంధించి జరిగినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్కటిగా వెలుగు తీస్తూ అందులో భాగంగానే కోట్లాది రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జరిగినటువంటి బిహైండ్ కుట్ర ఉంది. ఆ కుట్రలో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కాంగ్రెస్ గవర్నమెంట్ జరిపినటువంటి దర్యాప్తులో ప్రాథమికంగా బయటకు పడడంతో ఏసీబీ అధికారులు ఈ కేసును అయితే టేకప్ చేశారు. యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు జరపబోతున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనీ విషయంలో ఇదంతా గోల్మాల్ జరిగింది కాబట్టి ఏసీబీనే టేకప్ చేస్తారు. వన్స్ ఏసీబీ టేకప్ ఆల్రెడీ చేసేసింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు కాబట్టి ఇకపైన కేటీఆర్కి అదేవిధంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులకు మరికొంతమంది కూడా నోటీసులు ఇస్తారు. కేవలం ఇప్పటి వరకు ముగ్గురు పేర్లు బయటికే వచ్చినప్పటికీ ఇంకా కూడా దీని వెనక ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇస్తారు. కానీ మెయిన్ అంటే A1, A2, A3 అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి A1గా ఇప్పుడు పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అదే కేటీఆర్. సో కేటీఆర్ పేరును A1గా చేర్చారు కాబట్టి దాంట్లో అంటే ఈ మొత్తం ఫార్ములా ఈ రేస్ కారుకు సంబంధించి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కాంట్రాక్టులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మాట్లాడి మధ్యవర్తి కావచ్చు, లేకపోతే ఇంకొక రకంగా కూడా దాని వెనక ఉన్నటువంటి కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పర్సన్నే A1గా చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ని కూడా A1గా ఇందులో చేర్చారు కాబట్టి ఇక కేటీఆర్కి అయితే అతి త్వరలో ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. నోటీసులు ఇవ్వడమే కాకుండా పిలిపించి విచారించి అవసరం అనుకుంటే అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో A1గా కేటీఆర్ పేరును ఏసీబీ అధికారులు చేర్చినట్లు సమాచారం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో A1గా కేటీఆర్ పేరును ఏసీబీ అధికారులు చేర్చినట్లు సమాచారం.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కార్ రేసులో అయితే ఏసీబీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేసినట్టు సమాచారం అయితే ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత గారు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజిత గారు చెప్పండి. వైష్ణవి మొత్తం మీద అంటే గతం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పొలిటికల్ బాంబ్ అయితే పేలినట్లుగానే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత సంచలనంగా ఒక రాజకీయ సంచలనంగా మారుతోంది. కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇది దాదాపు ఒక 2-3 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా అనేక అంశాల మీద దర్యాప్తు ప్రారంభించింది. అందులో ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, కాళేశ్వరం దగ్గర నుంచి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, ఇది ఫార్ములా ఈకి సంబంధించిన కార్ రేసులకు సంబంధించి వీటన్నింటిలో కూడా దర్యాప్తు ప్రారంభిస్తోన్న నేపథ్యంలో ఫార్ములా ఈలో ప్రధానంగా 2-3 అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. ఆ రోజు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి విదేశీ కంపెనీతోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంట్లో భాగంగానే తొలి రేసు అయిపోయింది. అదేవిధంగా రెండవసారి రేసు జరగాల్సి ఉండగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసింది. దీంట్లో అనేక అక్రమాలు జరిగాయి అని చెప్పి నాడు పురపాలక శాఖ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పురపాలక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర సిఎస్ కి లేఖ రాసిన నేపథ్యంలో దీన్ని మొత్తం కూడా సమగ్రంగా అంటే ప్రధానంగా ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి హెచ్ఎండిఏ తోటి ఆ ప్రైవేట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. హెచ్ఎండిఏ ప్రైవేట్ కంపెనీ ఒప్పందం చేసుకున్నప్పుడు హెచ్ఎండిఏకి చైర్పర్సన్ గా ఉన్న ముఖ్యమంత్రి కాకుండా పురపాలక శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ ఒప్పందాలు జరిగినాయి. దాంతో పాటు విదేశీ కంపెనీకి 46 కోట్ల రూపాయల ధనం చెల్లించేప్పుడు ప్రధానంగా ఆర్బీఐ అనుమతి ఉండాలి. అదేవిధంగా ఆర్థిక శాఖ ముందస్తు అనుమతులు ఉండాలి. ఇలాంటివి ఏమీ లేకుండా ముందే ఒప్పందాలు జరిగాయి. ముందే మనీని డబ్బు చెల్లించారు. ఆ తర్వాత ఒప్పందాలు జరిగినాయి. ఇది ప్రధానంగా ఆరోపణ. అసలు ఒప్పందాలు చేసుకోవడానికి కూడా దీనికి సంబంధించి పూర్తిగా అంటే సిఎస్ ఆ రోజు మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ని పిలిచి అడిగినప్పుడు ఆయన రాసిన రాతపూర్వకంగా దాదాపు 6 పేజీల మొత్తం కూడా 6 పేజీల సమాధానం రాశారు. అందులో ముఖ్యంగా ఆ రోజు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారి మౌఖిక ఆదేశాల మేరకే ఈ ఒప్పందం చేసుకున్నామా అని చెప్పి అరవింద్ కుమార్ గారు రాశారు. అంటే ప్రధానంగా పూర్తిగా కేటీఆర్ ఆదేశాల మేరకే ఇది రాశామా అని అంటే ఇక కేటీఆర్ దీనికి సంబంధించి పూర్తిగా బాధ్యత వహించాలి. ఇది ఈవెన్ ఓవరాల్ గా కూడా ఇటీవల కాలంలో ఈ అంశానికి సంబంధించి ఫార్ములా ఈ రేస్ వల్ల మొత్తం అంటే తెలంగాణ రాష్ట్రానికి లాభమే జరిగింది కానీ నష్టం జరగలేదు. 46 కోట్లతో చేసుకున్న ఒప్పందం వల్ల 700 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది అని చెప్పి నిన్న కూడా కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా అంటే మొత్తం 700 కోట్ల ఆదాయం వచ్చిందని కేటీఆర్ చెప్తున్నప్పటికీ ఆ 46 కోట్లు చెల్లించిన ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గం పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉంది. దీనికి సంబంధించే కేటీఆర్ మీద చర్య తీసుకోవడానికి గవర్నర్ అనుమతి కోరారు. అనుమతి కోరిన తర్వాత 1 నెలకి అనుమతి వచ్చింది. అదేవిధంగా ఈవెన్ అరవింద్ కుమార్ కి సంబంధించి కూడా డిపిఓటికి లేఖ రాశారు. డిపిఓటి నుంచి కూడా అనుమతి వచ్చింది. అనుమతి వచ్చిన తర్వాత ఈ అనుమతి పత్రాలను జత చేస్తూ నిన్ననే దీనికి సంబంధించి ఈ అసెంబ్లీ ప్రారంభ సమయంలోనే మంత్రిమండలిలో దాదాపు 4 గంటల సేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు మంత్రిమండలితో. ముఖ్యంగా అంటే దీనివల్ల ఎదురయ్యే పరిణామాలు ఏంటి, ఈ చర్య ఎలా తీసుకోవాలి, దీని మీద ఎలా ముందుకెళ్లాలి అని అనేది రాష్ట్ర మంత్రిమండలిలో అసెంబ్లీ ప్రాంగణంలోనే జరిగిన మంత్రిమండలి సమావేశంలో దాదాపు 4 గంటలు జరిగిన సమావేశంలో చర్చించిన తర్వాత దీని మీద విచారణకి ముందుకు వెళ్లాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే సిఎస్ అటు గవర్నర్ అనుమతి అదేవిధంగా డిపిఓటి అనుమతి వచ్చిన పత్రాలని జత చేస్తూ నిన్ననే ఏసీబీకి లేఖ రాసింది. ఇక విచారణ ప్రారంభించమని. ఎందుకంటే పురపాలక శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏసీబీ ఇటు సిఎస్ ని పర్మిషన్ అడిగిన నేపథ్యంలో సిఎస్ అభిప్రాయం అడిగిన నేపథ్యంలో వీటికి సంబంధించి మొత్తం ప్రాసెస్ ప్రకారం లేఖలు రాశారు. ఆ లేఖలకు అనుగుణంగానే ఈ రోజు కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంట్లో ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 409 అదేవిధంగా 120B కింద 4 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేటీఆర్ A1 గా అదేవిధంగా కేటీఆర్ A1 అదేవిధంగా అరవింద్ కుమార్ A2 దీంతో పాటు ఆ విదేశీ కంపెనీకి చెందిన సిఇఓ MLN రెడ్డి ఆయన A3 గా కేసు నమోదు చేశారు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ అజిత గారు.